హాయ్ అందరికీ, నేను స్వరూప. నేను ఇన్సూరెన్స్ వీడియోస్ చేస్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోస్ చేస్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్క పాయింట్ నేను మాట్లాడతాను. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడిగినప్పుడు నేను క్లారిఫై చేస్తాను. అలాగే నేను అటోమీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, బ్యూటీ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ సేల్స్ చేస్తాను అనమాట. మొన్న నాకు ఒక సబ్స్క్రైబర్ కాల్ చేశారు, ఒక డౌట్ అడిగారు అనమాట. నారాయణ గారు అడిగిన డౌట్ ఏంటంటే, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ గురించి చెప్పండి మేడం అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. నేను ఒక వీడియో చేసి మీకోసం పెడతానండి, అప్లోడ్ చేస్తాను, అండ్ మీ అందరి కోసం కూడా చేసినట్టు ఉంటుంది కాబట్టి చేస్తానని ఆయనకు చెప్పాను. నివాబుపాలో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అందులో ఇదొకటి, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. ఫస్ట్ ప్రీ హాస్పిటలైజేషన్ గురించి తెలుసుకుందాం. ఒక కస్టమర్ ఏదైనా సర్జరీ చేయించుకోవాలి అనుకుంటే కనుక సర్జరీలో భాగంగా ట్రీట్మెంట్కు ముందు కొన్ని టెస్ట్లని, కొన్ని స్కానింగ్లని, కొంత ప్రాసెస్ అంటూ ఉంటుంది హాస్పిటల్లో. సో సర్జరీకి 60 రోజుల ముందు వరకు అయ్యే ట్రీట్మెంట్ ఖర్చులు కూడా కవరేజ్ అంటూ ఉంటుందన్నమాట. దీన్ని ప్రీ హాస్పిటలైజేషన్ అంటారు. ఇప్పుడు పోస్ట్ హాస్పిటలైజేషన్ గురించి తెలుసుకుందాం. మీరు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు హాస్పిటల్కి అప్పుడప్పుడు రావాల్సి వస్తుంది అనమాట. అంటే కొన్ని టెస్టులు చేయాలని, లేదంటే ఇంకొన్ని స్కానింగ్లు చేయాలని, డ్రెస్సింగ్ అని, ఇలా కొన్ని ఉంటాయి అనమాట. దానికోసం మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఆ తర్వాత 180 రోజుల వరకు అయ్యే ఖర్చు కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. దీనిని పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటారు. ఇలాంటి డౌట్స్ కొంతమందికి ఉంటాయన్నమాట. చిన్న చిన్న డౌట్స్ అయినా కూడా చాలా మందికి ఉంటాయి. సో ఇలాంటి డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. నా వీడియోస్ను రెగ్యులర్గా చూస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే మీలో ఎవరైనా పాలసీ తీసుకోవాలనుకుంటే కనుక నాకు కాల్ చేయండి. మీకు సూట్ అయ్యే మంచి ప్లాన్ నేను ఇస్తాను.